రానున్న 2024లో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా స్టార్ట్ అయిన కాడి నుంచి పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చారు ఆయన. ఎందుకంటే 30 లక్షల మందికి సొంత ఇంటి కళ నెరవేర్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ ఇంటి కళ అందులో నేను కూడా ఒక నెంబర్ని. ప్లస్ విద్యా అర్హత, అమ్మఒడి, స్కూల్ విషయంలో ఇదివరకు ఉన్న స్కూల్ వేరు, ఇప్పుడున్న స్కూల్స్ వేరు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి అతీతంగా పైగా ఉన్నాయి. ఎందుకంటే అవి చూస్తుంటే నిజంగా అవి గవర్నమెంట్ స్కూల్సా ప్రైవేట్ స్కూల్సా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి విద్య స్కూల్స్ కానీ తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారి సాటి ఎవరూ లేరు. నిజంగా ఎవరైనా మేము ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తుంటే నిజంగా ఆ స్కూల్స్కి ఈ స్కూల్స్కి కంపేర్ చేస్తే ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ మక్కువ చూపేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ స్కూల్స్ చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ పక్కన పెట్టవలసి వస్తుంది, అంత బాగున్నాయి నిజంగానే. అంత అలాగా విద్యకి, ఆరోగ్యానికి కానీ, సొంత ఇంటికి అలా నెరవేర్చడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాటి ఎవరూ లేరు. నిజంగా ఇలాంటి సీఎం మళ్ళీ 2024 కూడా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధం. ఆయన వెంటే నేను నడుస్తాను సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ.